ఈరోజు మనం ఐటీఎం యూనివర్సిటీని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే సౌత్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది కాలేజ్, సేఫ్టీ విషయంలో, స్టడీ విషయంలో, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి. ఇంకా స్లాబా మిషన్స్ అన్నీ కూడా పేర్లు వినడానికి డిఫరెంట్గా ఉంది అండ్ వర్కింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్తాను నార్త్ ఇండియాలో. హలో అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. నేను మీ దివ్యశ్రీ. దివ్య, లాస్ట్ టైం ఐటీఎం యూనివర్సిటీని మనం విజిట్ చేసాం, కానీ ఈసారి ఎందుకో నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఇంకొక ఎగ్జైటింగ్ విషయం ఏంటో తెలుసా, ఈసారి మనం క్యాంపస్ యాత్ర పవర్డ్ బై స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి ఈరోజు మనం ఐటీఎం యూనివర్సిటీని విజిట్ చేయడం జరుగుతుంది. అవును, ఈసారి ఐటీఎం యూనివర్సిటీలో చాలా చేంజెస్ వచ్చాయి. కొత్త కోర్సెస్ కానీ డెవలప్మెంట్స్ కానీ జరిగినాయి అని చెప్తున్నారు. యా, యాక్చువల్లీ 2024తో కంపేర్ చేసుకుంటే 2024లో చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నాయి. 2025లో మనం వచ్చాక 400+ అడ్మిషన్స్ జరిగాయి. అండ్ అలాగే 2026లో కూడా చాలా లిమిటెడ్ అడ్మిషన్స్ ఉన్నాయి. ఎస్, లాస్ట్ టైం కృష్ణ గారితో మనం మాట్లాడినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా యూనివర్సిటీ చూసాక మాట్లాడదాం అని చెప్పారు. మరి ఈసారి ఈ 400 మెంబర్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కృష్ణ గారితో మాట్లాడదాం. ఎస్, చూద్దాం కృష్ణ గారు ఏం చెప్తారో ఈసారి. యా, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్, మీ పేరు? మనస్విని. మీ పేరు? స్పందన. మోక్షత. ఓకే, మీరందరూ కూడా ఫస్ట్ ఇయరే కదా? ఫస్ట్ ఇయర్. ఓకే, ఎట్లా తెలిసింది మీకు యూనివర్సిటీ గురించి? అంటే బయట మాకు తెలంగాణలో అయితే ఎక్కువ డొనేషన్ ఫీజు ఉన్నాయి, ఇక్కడ అట్లా ఏం లేదు. ఇది చాలా అఫోర్డబుల్ కాలేజ్, తక్కువ ఫీజులా మంచి స్టడీ ఇంకా ప్రాక్టికల్ సబ్జెక్ట్ కూడా బాగా చెప్పే కాలేజ్ ఇది. అలా కాలేజ్ గురించి ఎలా తెలిసింది అసలు? కన్సల్టెన్సీ వల్ల. నార్మల్ కాల్స్ చేయడం వల్ల, కాల్ చేసి పేరెంట్స్తోని కన్వీనియన్స్గా మాట్లాడడం వల్ల, కన్సల్టెన్సీ వల్ల ఒప్పించుకొని పేరెంట్స్కి ఇక్కడికి వచ్చారు. భయం ఉంటుంది కదా పేరెంట్స్ పంపడానికైనా, కాకుండా ఇక్కడికి రిసీవ్ చేసుకునే టైంలో బాగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళు. ఫస్ట్ మేము ఇక్కడ విజిటింగ్ వచ్చిన తర్వాతకి కాలేజ్ చూస్ చేసుకున్నాం. ఇక్కడ విజిటింగ్ సర్వీసింగ్ అంతా బాగుంటుంది ఇక్కడ. ఓకే ఓకే, నీకు బాగా నచ్చిన విషయం ఏంటి కాలేజ్లో? ఎడ్యుకేషన్ స్టడీ బాగుంటుంది. ఓకే, టీచర్స్ బాగా అప్రోచ్ అవుతారు, బాగా చెప్తారు. ఓకే, సో అంటే మనం అంతా తెలుగు వాళ్ళం కదా, మనము ఇంటర్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఉంటాము, బట్ ఇక్కడికి వచ్చాక కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఏమన్నా ఉందా? అలాంటిది ఏముండదు, ఎందుకంటే ఇక్కడ సౌత్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటైజ్ ఇస్తారు, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్లోనే చెప్తారు ఏమన్నా. మంచి అప్రోచ్, ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది కాబట్టి సో టీచింగ్ స్టైల్ మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అవును, ఓకే. చెప్తారు అర్థం కాకుండా కానీ మళ్ళీ మళ్ళీ చెప్పా కానీ ఎవరు విసిగించుకోరు. లెక్చరర్స్ అయినా ఫ్యాకల్టీ అయినా ఎవరైనా బాగా చెప్తారు ఇక్కడ. ఇప్పుడు మనకి ఇంకా ఇన్ కేస్ క్లాస్లో మనకి హిందీ అర్థం కావట్లేదు సార్ అని చెప్పి హ్యాండ్ రైజ్ చేసి అడిగితే ఇంగ్లీష్లో చెప్తారు వాళ్ళు. ఓకే, సో అంటే హిందీ లాంగ్వేజ్ కూడా మీకు నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇక్కడ. అంటే లైక్ ఎక్కడికి పోయినా మనం ఇక్కడ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా హిందీ అనేది కొంచెం మేజర్ అన్నట్టు. అవును అవును, కాబట్టి ఇక్కడికి వస్తే మనం హిందీ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు, అలానే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశాక? స్టార్టింగ్ భయపడ్డారు ఇక్కడికి పంపనీకి, తర్వాత 2-3 టైమ్స్ ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వాళ్ళకి ఎలాంటి భయం అనేది ఉండదు. గర్ల్స్కి మెయిన్ సెక్యూరిటీ ఉంటుంది హాస్టల్లో 24/7. సో అలాంటి ఏం భయం ఉండదు అన్నట్టు, వాళ్ళకి సెక్యూర్గా ఫీల్ అయ్యాలి. ఇంత దూరం పంపినాం అమ్మాయిలని అని భయపడకుండా కొంచెం సెక్యూర్గా ఫీల్ అయ్యాలి వాళ్ళు ఇప్పటివరకు. ఓకే ఓకే, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ప్రాసెస్ అంటే ఫస్ట్ పేరెంట్స్కి కాల్ వెళ్ళిపోద్ది, వార్డెన్ దగ్గర నుంచి మనం మాట్లాడుకొని పేరెంట్స్ పంపించాక గేట్ దగ్గరికి వెళ్ళాక కూడా పాస్తోని మళ్ళీ వార్డెన్ కాల్ చేస్తారు గర్ల్స్ అయితే. అట్లా సెక్యూరిటీ బాగుంటుంది, కాలేజ్ హాస్టల్ కూడా బాగుంటుంది. ఓకే, అండ్ ఫుడ్ ఎలా ఉంది?
ఫుడ్ బాగుంటుంది, సౌత్ మెస్ పెట్టిస్తారు, సో బాగుంటుంది ఫుడ్. క్వాలిటీ మొత్తం బాగుంటుంది. సో ఖచ్చితంగా మనము స్టేట్ చేంజ్ అయితే ఫుడ్ చేంజ్ ఉంటుంది అండ్ కొన్నిటికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా మేము కూడా తిన్నాము ఫుడ్. నేను సీరియస్గా చెప్తున్నాం, మేము కూడా తిన్నాము ఫుడ్ వాస్ గుడ్. అండ్ మీకు కూడా అట్లనే అనిపిస్తుందా, లేకపోతే మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? అంటే స్టార్టింగ్లో ఫుడ్ బ్యారియర్ ఏమైనా ఉంటుందేమో అని ఫీల్ అయ్యాం. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే సౌత్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. సో అట్లాంటిది ఏం ఇష్యూ ఉండదు ఇక్కడ ఫుడ్ కోసం. అట్లాంటి ఏం ఇష్యూస్ లేవు, ఫుడ్ కూడా ఓకే. సో ఎవ్రీథింగ్ కాలేజ్ గురించి అయితే కంప్లైంట్స్ ఏమున్నాయి చెప్పండి. కంప్లైంట్స్ ఏమున్నా ఇక్కడ తొందరగా తీసుకుంటారు. 24 hours ఏ కంప్లైంట్ ఉన్నా తీరిపోద్ది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ. ఓకే, వెరీ నైస్. చేస్తారు అవన్నీ కంప్లైంట్స్ ఏది ఉన్నా కానీ క్లియర్ చేస్తారు ఫాస్ట్గా. గుడ్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. అది మనకి అంటే నార్మల్గా అనుకుంటారు కదా బయట కూడా, వీళ్ళకి నార్త్ కదా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ ఏముండదు, అందరికీ ఈక్వాలిటీ, అందరూ కూడా ఈక్వల్. సో అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. యా, వెరీ నైస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? వేణు. వేణు. మీరు? విశ్వకే, ఎక్కడి నుంచి? ఆంధ్ర, ఒంగోలు. ఒంగోలు, నిజామాబాద్, తెలంగాణ. ఓ, ఒక ఆంధ్ర ఒక తెలంగాణ. సరే, మీకు ఐటీఎం యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది? మా కౌన్సిలింగ్ సెల్ వాళ్ళు కాల్ చేశారు. ఫస్ట్లో స్మార్ట్ చాయిస్ అని ఉండేది, ఇప్పుడు క్యాంపస్ యాత్ర అని పిలుస్తారు. యా, క్యాంపస్ యాత్ర పవర్డ్ బై స్మార్ట్ చాయిసెస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అయింది. సో హ్యాపీయా మీరు? ఏం చేస్తున్నారు యూనివర్సిటీ? నేను సైబర్ సెక్యూరిటీ ఫస్ట్ ఇయర్. సిఎస్సి ఏఎంఎల్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంతా ఫ్యాకల్టీ కానీ స్టడీస్ కానీ? ఫ్యాకల్టీ ఎక్సలెంట్గా ఉంటారు అండ్ క్యాంపస్ బాగుంటుంది, చాలా పెద్దది కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సౌత్ ఇండియన్ క్యాంపస్ కంటే చాలా పెద్దగానే ఉంటాయి, స్పేసెస్గా ఉంటుంది కదా. అవును. మీకు బాగా ఫేవరెట్ స్పాట్ ఏంటి యూనివర్సిటీలో? స్పాట్ అండ్ గ్రౌండ్స్. గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ చాలా పెద్దది, బీసీసీ అప్రేట్ గ్రౌండ్ ఇది. ఇంకా గేమ్స్లో ఉన్నారా మీ ఇద్దరు? లేదు, మేము మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను గేమ్స్ ఆడాను. స్పోర్ట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మా స్పోర్ట్స్ చాలా ఫేమస్, చాలా మంది నేషనల్ ప్లేయర్స్ ఉంటారు మా క్యాంపస్ నుంచి. ఓకే, అండ్ తెలుగు వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు క్రికెట్ టీమ్స్లో, ఫుట్బాల్ టీమ్స్లో ఆడుతున్నారు, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్స్కి వెళ్తున్నారు. అవునండి. మీరు చెప్పినవి అన్నీ కన్సిడర్ చేయొచ్చు ఐటీఎం యూనివర్సిటీలో, కానీ ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే అంటే ఏం చెప్తారు? మిగతా యూనివర్సిటీతో కంపేర్ చేస్తే ఫస్ట్ ఇది లొకేషన్ నార్త్లో ఉండటం వల్ల మన తెలుగు వాళ్ళకి హిందీ బాగా వస్తుంది, సో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంకోటి ఇక్కడ చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు, సో చాలా డిఫరెంట్ కల్చర్స్ అడాప్ట్ అవుతాయి అండ్ ఫ్యాకల్టీ బాగుంటారు. అవి ఓకే, కల్చరల్ యాక్టివిటీస్ అవి బాగా జరుగుతాయి? ఎస్ మ్యామ్, కల్చరల్ యాక్టివిటీస్ బాగా జరుగుతాయి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చక్క మంచిగా పంచకట్టు పట్టు చీరల్లో ట్రెడిషనల్గా రెడీ ప్రతి ట్రెడిషన్ని రెస్పెక్ట్ చేస్తారు మ్యామ్. ప్రతి ట్రెడిషనల్ని ప్రతి ఒక్క ఫెస్ట్ని చేస్తారు ఇక్కడ. ఓకే, అది లైక్ రిలీజన్ అలాంటివి కాకుండా ప్రతి ఒక్క ఫెస్ట్ని ప్రతి ఒక్క దాన్ని సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. ఓకే, సో మీరు తీసుకున్న కోర్సులో ఐటీఎం యూనివర్సిటీ ఎలా ఉంటుంది? బాగుంది మ్యామ్. మీన్స్ ఫ్యాకల్టీ చాలా బాగుంది, ఎక్స్ప్లెనేషన్స్కి మీకు ఎప్పుడు కావాలన్నా డౌట్స్ కోసం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. యా, ఇట్స్ గుడ్. ఇక్కడికి వచ్చి 1 year అవుతుందా? 1 year పూర్తవలేదు, నియర్లీ 1 year అవుతుంది. మీరు ఐటీఎంకి వచ్చి ఆల్మోస్ట్ నియర్లీ 1 year అవుతుంది కాబట్టి మీకంటే బాగా ఎవరికి తెలిసి ఉండదు. ఎవరన్నా స్టూడెంట్స్ ఐటీఎంని ప్రిఫర్ చేద్దాం అనుకుంటే మీరు సజెస్ట్ చేస్తారా? అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ. చాలా స్పేషియస్ క్యాంపస్, గ్రీనరీ ఎక్కువ ఉండేది, సో పీస్ఫుల్గా ఉండేది. మిగతా క్యాంపస్ లాగా గోలగా ఏముండదు. అవునవును, అంత బయట అంత ట్రాఫిక్ ఉన్న క్యాంపస్ లోపల మాత్రం ఏ డిస్టర్బెన్స్ లేదు. అవును, క్యాంపస్ చాలా పీస్ఫుల్గా ఉండేది, సో పీస్ఫుల్. ఈ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయగలరా ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అంతా? ఫీ స్ట్రక్చర్ మన సౌత్ ఇండియన్ కాలేజ్తో పోల్చుకుంటే చాలా బెటర్. ఇక్కడ చాలా బాగుంటుంది ఫీ స్ట్రక్చర్ ఇక్కడ. మిగతావి చాలా ఎక్స్పెన్సివ్. సేమ్ ఇలా ఇదే లెవెల్లో స్పేషియస్గా మంచి ఫ్యాకల్టీతో కాలేజ్ కావాలంటే మన సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ అడుగుతారు, దాని మీద హాఫ్ కంటే తక్కువే ఉండేది ఇక్కడ ఫీజు. ఫీ స్ట్రక్చర్ అయితే అది బాగానే ఉంటుంది. మరి తెలుగు చెఫ్సే కుక్ చేస్తున్నారు, మేము కూడా ఇక్కడే టేస్ట్ చేసాం. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ పర్లేదు, మనకి సౌత్ ఇండియన్ ఎలా ఉండేది అలానే ఉంటుంది. 2 మెసెస్ ఉంటాయి, నార్త్ ఇండియన్ ఉంటుంది, సౌత్ ఇండియన్ ఉంటుంది. మరి వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, మనం నచ్చింది తినొచ్చు. సౌత్ ఇండియన్ ఇష్టమైతే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అయితే నార్త్ ఇండియన్, రెండు బాగానే వండుతారు, రెండు పర్ఫెక్ట్గా ఉంటాయి. సో నార్త్ ఇండియా అంటే డెఫినెట్గా సాల్ట్ అది తక్కువ వేసి హెల్తీగా కుక్ చేస్తారు కదా, అప్పుడప్పుడు అవి కూడా తింటూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
ప్రస్తుతం మనం ఐటీఎం యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లో ఉన్నామండి. టోటల్గా ఇండియాలో మనం చూసుకుంటే కనుక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి 3 to 4 యూనివర్సిటీస్ మాత్రమే ఉంటాయి. సో మన ఐటీఎం యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడి ఉన్నారు. నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ గురించి, అసలు ఈ డిపార్ట్మెంట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్. Hello, యువర్ నేమ్? Dr. Sanjay Jain. I am the HOD of the Center of Excellence. Okay. And Center of Excellence of AI running BTech AI ML program. And this is one of the unique concept that is running by the ITM University. Here the basic concept is no theory classes. The concept is only whatever the learning is through the practical labs. So you can see here this is the infrastructure for that. You can see one of the server is there. That is NVIDIA dedicated GPU based server having a higher configuration, having NVIDIA GPU. Apart from that, you can see a very good configured lab. The idea is when the student came in this, everything should be through practical labs. There is no actual theory class. You can see here this is the LED platform. Through that, what we do, we can display lot of things. Interactive classroom, this is the environment of an interactive classroom. Okay. So the idea is whatever the student do must get it only in the class. No need to go outside the class. Whatever they have discussed only through the class. So that is the basic idea of this AI based classroom. You can see this is one of the lab. Apart from, we are developing some more labs that you can visit after this interaction, right? So if you have any doubt regarding the Center of Excellence, you can further ask me. Okay. How is the students' performance in Center of Excellence? This is the actually this is the first batch. Yeah. The students are enrolling last year in this program, so we have this first batch, and around 34 students have enrolled in this particular Center of Excellence program presently. Gradually, we are moving our AI student into this Center of Excellence. So in the next year, we are planning to extend this Center of Excellence up to 2 or 3 batches more, new batches. okay. So that is the idea of Center of Excellence. Right, sir. Thank you so much for the valuable information. Thank you so much. ఐటీఎం యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్. హలో హాయ్. మీ పేరు? మంజుశ్రీ. మీరు? నందిని. నా పేరు వంశీ. నరసింహారావు. నిహార్. విష్ణువర్ధన్. విష్ణు సార్. ఇక్కడ నుంచి వంశీ. నేను భీమవరం నుంచి అండి. ఆంధ్ర. తెలంగాణ. ఒంగోలు ఆంధ్రప్రదేశ్లో. మీరు ముగ్గురు తెలంగాణ అని చెప్పారు కదా నాకు. ఎట్లుంది యూనివర్సిటీ? చాలా బాగుంది యూనివర్సిటీ. ఎన్విరాన్మెంట్ పరంగా కానీ అంతా ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా బాగుంటుంది యూనివర్సిటీ. ఫ్యాకల్టీ? ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తారు. ఏమన్నా లాంగ్వేజ్ పరంగా అండర్స్టాండింగ్ అవ్వకపోయినా కానీ ఇంగ్లీష్లో చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎలా తెలిసింది ఐటీఎం యూనివర్సిటీ గురించి? ఐటీఎం యూనివర్సిటీ గురించి నాకు స్మార్ట్ చాయిస్ ద్వారా తెలిసింది, విచ్ ఇస్ నౌ పవర్డ్ బై క్యాంపస్ క్యాంపస్ యాత్ర. యాత్ర. ఎస్ ఎస్. కన్సల్టెన్సీ నుంచి అండ్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను, మీవి కూడా చూశాను యాక్చువల్లీ. ఓకే ఓకే. సో మా వీడియో చూసాక ఏమనిపించింది? ట్రస్టబులేనా? అంటే మేము ఎలా చెప్పాము అలాగే ఉందా? మీరు ఎస్ ఎగ్జాక్ట్లీ Okay, ఏమైనా changes మ్యాక్సిమం ఉన్నాయా? అలాగే ఉన్నాయి. లేదు మ్యాక్సిమం అంతే ఉంది. మాక్సిమం అంతే ఉంది. ఓకే ఓకే. ఎట్లా నడుస్తుంది ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయరేనా? ఫస్ట్ ఇయరే. ఓకే. ఎట్లుంది? చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్తాను అవునా? నార్త్ ఇండియాలో. హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్ ఫెసిలిటీస్ కానీ సెక్యూరిటీ కానీ ఎట్లా అనిపిస్తుంది? హాస్టల్ బాగానే ఉంటుంది, అంత రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, బట్ సెక్యూరిటీ ఉంటుంది. డైలీ మార్చుతూ ఉంటారు నైట్ అండ్ మార్నింగ్. చెక్అవుట్ చెక్ఇన్కి టైం రాయాలి, పెట్టాలి కంపల్సరీ. అవుటింగ్స్ ఉంటాయి, సండే వెళ్ళొచ్చు, బస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఏమైనా లోకల్ నాన్ లోకల్ ఏమైనా చూపిస్తారా డిఫరెన్స్? అందరూ ఫ్రెండ్లీగానే ఉంటాం. అలా నార్త్ సౌత్ ఇట్లాంటివి ఏమి ఉండవు, అందరూ ఓకే. ఖమ్మం అటు సైడ్ నుంచి ఇక్కడ దాకా రావాలంటే ఎన్ని గంటల జర్నీ పడుతుంది? మినిమం ఒక 19 to 20 hours పడుతుంది. సో అంత దూరం నుంచి ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారంటే ఏంటి మీ నమ్మకం? ఎక్కడ ఎలా ఏ త్రూ వచ్చారు మీరు? స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది రిసోర్స్ కానీ, ఇక్కడ వాళ్ళు చెప్పినట్లే అన్ని బాగుంది. అన్ని వాళ్ళు చెప్పినట్టే బాగున్నాయి. సో మీరు ఏ త్రూ వచ్చారు? నేను కూడా స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను. ఈ స్మార్ట్ చాయిస్ కన్సల్టెన్సీ నుంచి ఇక్కడ రామన్న వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే, మా ఏరియా నుంచే. సో వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల ఇంకా తెలుసు, వాళ్ళకి బాగా తెలుసు అని చెప్పి వచ్చాను. ఓకే. సో స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చారు కాబట్టి అలా. సో ఈ సంవత్సరం మాత్రం క్యాంపస్ యాత్ర పవర్డ్ బై స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్గా మారింది.
సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అందుకే క్లారిటీ ఇస్తున్నా. సో దీనికి ముందు వేరే యూనివర్సిటీస్ ఏమైనా చూడడానికి వెళ్ళావా లేకపోతే సింగిల్ అటెంప్ట్? సింగిల్ అటెంప్ట్. సో ఇది చూసి ఇందులోనే జాయిన్ అయిపోయా. exactly. ఓకే. సో మీ పేరెంట్స్ కూడా ఇంత దూరం పంపించడానికి ఓకేనా? ఓకేనే. ఓకేనా? ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్గా ఫస్ట్ నుంచి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. మీ పేరెంట్స్ ఏమన్నారు యూనివర్సిటీ చూసాక? బాగుంది అనేసి చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళకి. అండ్ ల్యాబ్స్ అవి ఇవన్నీ చూసారు అప్పట్లో, చాలా బాగా నచ్చింది. ఓకే. అంటే ఇంటర్లో మనకి ఎలా ఉంటుంది అని అంటే మన మీద చాలా ప్రెషర్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి, అవి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలన్న ప్రెషర్ చాలా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది స్టడీ పరంగా కానీ లేకపోతే మిగతా విషయాల్లో ఇంక ఇక్కడ ఏమన్నా ప్రెషర్ ఉందా? ప్రెషర్ పరంగా అంటే లైక్ ఆఫ్ కోర్స్ ఇంటర్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ కాబట్టి అక్కడ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఒకసారి క్యాంపస్లోకి ఎంటర్ అయ్యాక బీటెక్ లైఫ్ అనేది మోస్ట్లీ సెల్ఫ్ స్టడీ బేస్డ్ ఉంటుంది. మనం ఎంత కెపాసిటీ ఉందో చదువుకోవడానికి మనకు అంత డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు క్యాంపస్ ప్రెషర్ అనేది మనకి అంత చూడడానికి ఉండదు. టీచర్స్ ఆర్ వెరీ ఫ్రీ మనకి. అండ్ దెన్ అసైన్మెంట్స్ వాళ్ళు ఇస్తారు అండ్ దెన్ ఇట్స్ అప్ టు యూ. ఎంత బాగా పర్ఫామ్ చేయగలవో అంత స్కోర్. ఫ్యాకల్టీ కూడా ఇక్కడ వాళ్ళే ఉంటారు కాబట్టి మీకు ఈ లాంగ్వేజ్ బ్యారియర్ కానీ లేకపోతే పార్షాలిటీ ఏమైనా చూపిస్తారా? కమింగ్ టు లాంగ్వేజ్ బ్యారియర్ కొంచెం వస్తుంది. మనకి హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు అంటే వీ కెన్ మేనేజ్. బట్ ఇంకోటి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ హిందీ కష్టం అంటే దెన్ మనకి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్. ఎందుకంటే నార్త్ కాబట్టి మనకి ఇక్కడ 6 months అయితే అలవాటు అయిపోతుంది. 6 months అయితే దాని తర్వాత అలవాటు అవుతుంది, కొత్త లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ కమింగ్ టు పార్షియాలిటీ, నాకు పార్షియాలిటీ ఏం కనిపించలేదు. ఎవ్రీ టీచర్ ట్రీట్స్ అస్ ఈక్వల్లీ. ఓకే ఓకే నైస్. మీరు ఐటీఎం యూనివర్సిటీలో ఎలా జాయిన్ అయ్యారు? స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ సర్వీస్ ద్వారా జాయిన్ అయ్యాం. ఓకే, సో మీరు హ్యాపీయే కదా? ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫుడ్ మాత్రం. ఓకే. బయట అంటే మన నార్త్ ఇండియాలో కంపేర్ చేసుకుంటే ఎక్కడ కూడా మన సౌత్ ఫుడ్ అనేది ఉండదు. అండ్ పెట్టిన ఫుడ్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. బట్ ఇది చాలా వరకు బెటర్, అన్నిటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఫుడ్ వరకు. సో నువ్వు ఒక్కడివే జాయిన్ అయ్యావా లేకపోతే నీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా జాయిన్ అయ్యారా? నేను యాక్చువల్లీ ఒక్కడనే వచ్చాను. మా ఫ్రెండ్స్ యూనివర్సిటీస్ అవి వేరే ఇంటర్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఒకే దగ్గర జాయిన్ అవ్వాలని అనుకుంటారు కదా? అనుకున్నాం బట్ కుదరలేదు యాక్చువల్లీ. కుదరలేదు. ఓకే ఓకే. ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. స్టార్టింగ్లో హోమ్ సిక్ కనిపిస్తుంది, బట్ ఓకే అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇంత దూరం వచ్చారంటే ఆబ్వియస్లీ చదువుకోవాలి కదా, సో దాని మీద ఫోకస్ చేస్తే బెటర్. అండ్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ మీరు తెలుసుకున్నాక అఫోర్డబుల్ చేయగలం అని అనిపించిందా? ఎక్కువ అనిపించిందా? యాక్చువల్లీ అదే మెయిన్ రీజన్ ఎవరికైనా. అంటే బయట మన నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియాలో కానీ ఎక్కడైనా కూడా ఫీజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది కంపేర్ చేసుకుంటే ఈ ఫీజ్కి ఇక్కడ ఉండే ఫెసిలిటీస్కి చాలా బెటర్ ఇది, అన్ని యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే. బట్ మేము 2025లో ఈ కాలేజ్ని మేము విజిట్ చేసినాం అండ్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్గా అనిపిస్తుంది. కొత్త బ్లాక్స్ చాలా వచ్చాయి అండ్ కొత్త కోర్సులు కూడా యాడ్ ఆన్ అయ్యాయి. సో ఈ విషయాలన్నీ చూసినప్పుడు అంటే ప్రతి ఇయర్ కూడా కొత్తగా ఏదో ఒక డెవలప్ చేస్తూనే ఉంది. మీకేమనిపిస్తుంది మీకోసం ఇది చేస్తున్నందుకు? ఏమనిపిస్తుంది, థ్యాంక్స్ చెప్తాం అంతకన్నా. ఓకే ఓకే. అండ్ మిగతా కల్చరల్ యాక్టివిటీస్ మిగతా ఎలా ఉంటాయి? అన్నీ బెటర్. అంటే ఇప్పుడు కూడా ప్రెసెంట్ జరుగుతుంది కల్చరల్ యాక్టివిటీ రామ్లీలా అనేసి. అవును. సో యా గ్రేట్. ఓకే. అండ్ ప్లేస్మెంట్స్ విషయాల గురించి ప్లేస్మెంట్ విషయంలో మీకు ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏమైనా చెప్తారా? మాకు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా, అంటే ల్యాబ్స్లో కానీ అంత ప్లేస్మెంట్ ఓరియంటెడే ఉంటుంది. ఓకే ఓకే నైస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఆడిటోరియంలో ఉన్నాము. ఐటీఎం యూనివర్సిటీలో టోటల్గా 3 ఆడిటోరియంస్ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఉన్నది ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ ఆడిటోరియం. ఇది 400 కెపాసిటీతో ఉంది, సిట్టింగ్ కెపాసిటీ 400 ఉంది. అవును. ఇంకా మిగిలిన ఈ రెండు 300తో. 300. జనరల్లీ పిల్లలకి కల్చరల్ ఈవెంట్స్ జరగడానికి సపరేట్ ఆడిటోరియంస్ ఉంటాయి, కానీ ఇది ప్లేస్మెంట్ ఈవెంట్స్ కానీ హ్యాకథాన్స్ కానీ వర్క్ షాప్స్ కానీ జరగడానికి అయితే ఇక్కడ ప్లేస్ చేస్తారు. యా. సో అంటే నార్మల్గా ఏ యూనివర్సిటీలో చూసినా ఒకటే ఆడిటోరియం ఉంటుంది, బట్ ఇక్కడ చూసారా 3 ఆడిటోరియంస్ ఉన్నాయి, అది కూడా డిఫరెంట్ సీటింగ్ కెపాసిటీతో అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఒక్కొక్క దగ్గర జరగడానికి. ఈ పాయింట్ చాలా బాగుంది ఇక్కడ. అవును. సో సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది కదా. అవును, కలర్ఫుల్గా ఉంది ఆడిటోరియం అంతా కూడా. సో ప్రజెంట్ మనం వచ్చేసి తురారి క్యాంపస్లో ఉన్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నాము. మనమే స్టూడెంట్స్ని కలిసి మాట్లాడుతున్నాం కాబట్టి వెనక కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళల్లో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే మాట్లాడదాం. సో నేను ఇందాక మాట్లాడా కదా, ఒక గ్రూప్ వచ్చింది,
ఆ గ్రూప్లో మన తెలుగు పాప ఉంది, తనతో మాట్లాడదామని చెప్పి ఆపిన నేను. సో వాళ్ళ క్లాస్కి లేట్ అవుతుందో 2 నిమిషాలు మాట్లాడి పంపించిద్దాం. హాయ్, మీ పేరు? శ్రీనిజ. ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఓకే. సో హైదరాబాద్ నుంచి ఇక్కడికంటే చాలా దూరమే, అండ్ పేరెంట్స్ కూడా చాలా ధైర్యం చేసి పంపించారు. ఓకే, వాళ్ళకి ఏం అష్యూరెన్స్ ఇచ్చారు మీ పేరెంట్స్కి ఐటీఎం యూనివర్సిటీ నుంచి? సెక్యూరిటీ పరంగా లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చారు మీ పేరెంట్స్కి? ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది అండ్ సెక్యూరిటీ కూడా బాగుంది, అంటే సేఫ్టీ ఉంది మంచిగా గర్ల్స్కి. ఓకే. సో ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, వార్డెన్ దగ్గర ఇస్తారు, బాగుంది. ఓకే. సో నువ్వు ఒక అమ్మాయివి కాబట్టి ఇప్పుడు వచ్చే అమ్మాయిలకు ఎవరికైనా ఈ కాలేజ్ సజెస్ట్ చేస్తావా? యా, ఫర్ షూర్. ఓకే, చాలా బాగుంది కాలేజ్, సేఫ్టీ విషయంలో, స్టడీ విషయంలో, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి కాలేజ్. ఓకే. సో ఫస్ట్ నువ్వు యూనివర్సిటీకి విజిట్ చేసి జాయిన్ అయ్యావా లేకపోతే డైరెక్ట్గా జాయిన్ అయిపోయావా? విజిట్ చేసి. ఫస్ట్ నువ్వు విజిట్ చేసినప్పుడు ఐటీఎం యూనివర్సిటీ మీద నీకు ఎటువంటి ఇంప్రెషన్ కలిగింది? యాక్చువల్లీ చూడగానే కాలేజ్ అయితే నచ్చింది, మొత్తం బాగుంది, గ్రీనరీ, పీస్ఫుల్గా ఉండే కాలేజ్, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు ఆ రోజే, బాగా మాట్లాడారు. ఓకే. ఓకే. సో అంటే మనము తెలుగు వాళ్ళము, మనం చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ మొత్తం నార్త్ వాళ్ళు కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్ కానీ లేకపోతే ఏమైనా పార్షియాలిటీ ఏమైనా ఉంటుందా? ఏం లేదు, లాంగ్వేజ్ బ్యారియర్ అంటే అసలే లేదు, వాళ్ళు కంఫర్టబుల్గానే మాట్లాడతారు మనతోని, ఇంగ్లీష్లో అయినా కమ్యూనికేషన్ బాగుంది వాళ్ళతో. ఓకే. ఓకే. లాంగ్వేజ్ బ్యారియర్ అయితే అసలు ఏం లేదు. ఓకే. ఫస్ట్ ఇయర్ అయినా ఇప్పుడు? ఎంబీఏ ఫస్ట్. ఓకే. ఫస్ట్ సెమ్ అయిపోయింది. ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయి. ఓకే. ఎట్లా ఎంత వచ్చింది పర్సెంటేజ్? 7.8. 7.8. ఓకే. ఓకే. అండ్ ఇంటర్తో కంపేర్ చేసుకుంటే పర్సెంటేజ్ పెరిగిందా తగ్గిందా? అంటే ఎంబీఏ కాబట్టి ఓకే, బాగానే వచ్చాయి, బెటర్ కంపేర్. ఓకే. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికి? ఎక్స్పెక్ట్ చేసినంతే వచ్చాయి. మనం ఎక్కడైనా అవుట్డోర్లో క్యాంటీన్ లేదా చిన్న కెఫే లాగా చూస్తాము, బట్ ఇక్కడే ఇందాక మనము లైబ్రరీ చూపించాం కదా, లైబ్రరీ పక్కనే నెస్కెఫే పెట్టారు. ఇక్కడ ఎవరో 2 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మోస్ట్లీ తెలుగు వాళ్ళే అనుకుంటా. తెలుగేనా? ఓ హాయ్. మా పేరెంట్స్ చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ ప్రతి 10 మందిలో ఒక్కరు ఖచ్చితంగా తెలుగు పిల్లలు ఉన్నారు. ఇందాక మనం చూసాము, అండ్ మళ్ళీ ఇంకొక 2 తెలుగు పిల్లలు కనిపించారు. మాట్లాడదాం. హాయ్, మీ పేరు? ప్రసాద్. ఎక్కడి నుంచి ప్రసాద్? కాకినాడ. ఓకే. మీ పేరు? సాయి. ఎక్కడి నుంచి? కాకినాడ. సో ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే. సేమ్ కాలేజా ఇంటర్లో? నో మ్యామ్, ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారు. సో కాకినాడ 2 ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. ఓకే. కాకినాడ అనే ఫ్రెండ్షిప్ చేసావా ఇంతోటి నువ్వు? లేదు. ఒకవేళ కాకినాడ కాకుండా పక్కన ఏదైనా ప్లేస్ అయితే ఫ్రెండ్షిప్ చేయవా? అలా లేదు, ఐటీఎం అని ఫ్రెండ్షిప్ చేసా. ఐటీఎం ఫ్రెండ్షిప్ చేసావా? అమ్మో, నువ్వు కాకినాడ కాకపోతే ఫ్రెండ్షిప్ చేసేవాడి కాదు? లేదు మ్యామ్, మామూలుగా మంచి పర్సన్ మ్యామ్. ఇంకా మంచి పర్సన్, ఇంకా చాలా బెస్ట్, తోడుగా ఉంటాడు ప్రతి విషయంలో. సో మంచి ఫ్రెండ్ మ్యామ్. ఓకే. ఓకే. నైస్. సో ఫ్రెండ్షిప్ని అట్లా కాపాడుకుంటారండి ఫైనల్ ఇయర్ వరకు గొడవ పడకుండా. ఓకేనా? గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి ఇక్కడ? లేదు, అలాంటి ఏం లేదా? నిజం చెప్పు. నిజమే. ఎందుకో ఫేస్ చూస్తుంటే అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది. మ్యామ్ లేదు మ్యామ్, నిజమే, అలాంటి ఏం లేవు. ఓకే. అలాంటి నిజం చెప్పాలి, అబద్ధం చెప్పాలి. అలాంటి అసలు గ్యాంగ్ వార్స్ ఏం జరగవు? అసలు ఏం జరగవు. ఓకే. అంత డిసిప్లిన్గా ఉంటారా? ఎస్ మ్యామ్. ఓకే. నార్మల్గా కాలేజ్ అనగానే కొంచెం ఫైట్లు అది లేకపోతే కాలేజ్ అని అనిపించుకోదు కదా? కానీ ఇక్కడ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు మ్యామ్. ఏ టాపిక్స్ అయినా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. ఓకే. సీనియర్స్ అందరూ చాలా క్లోజ్గా ఉండి ఏమన్నా అవసరం వస్తే వెంటనే చూసుకుంటారు. యాక్చువల్లీ ఇందాక వేరే స్టూడెంట్తో మాట్లాడాము, వాళ్ళు ఏం చెప్పారంటే లేదు మ్యామ్ ర్యాగింగ్ ఉంది, చాలా యాటిట్యూడ్ చూపిస్తారు మా సీనియర్స్ అని చెప్పారు. లేదు మ్యామ్, ర్యాగింగ్ గట్రా చేయడానికి అసలు వీల్లేదు మ్యామ్. ఇన్ కేస్ ర్యాగింగ్ అయినా జరిగినా వెంటనే స్టాఫ్ అది ఫ్యాకల్టీ వెంటనే యాక్షన్ తీసుకుంటారు మ్యామ్. అంటే పేరెంట్స్ థింక్ చేస్తారు కదా మేడం, అంటే ఈ ఏపీ టీఎస్ నుంచి అదర్ స్టేట్స్కి పంపితే ఎలా ఉంటుందని స్టూడెంట్స్, అంటే అక్కడ ఫ్యాకల్టీ సంథింగ్ వార్డెన్స్ అది ఉంటారు కదా, ఈకో ఫ్రెండ్లీగా ఉంటారా, ప్లస్ మన సౌత్ నుంచి ఉంటారు అనుకుంటారు, ఇక్కడ సౌత్ నుంచి ఉన్నారు మ్యామ్, వార్డెన్స్ ఉన్నారు. మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అప్రాక్స్ 24 అవర్స్లో క్లియర్ అయిపోతుంది. సో ఫైనల్గా మీ కాకినాడ నుంచి కానీ లేకపోతే ఈస్ట్ గోదావరి నుంచి వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంతా మంచిగా ఉంది, ఇక్కడ మంచిగా ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంకా
కంటెన్సెన్సీ మొత్తం చూసుకోవడానికి తెలుగు సార్లు మొత్తం ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు. స్పోర్ట్స్, జిమ్, ఇంకా చదువుకోవడానికి మంచిగా అంతా బాగా చెప్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తారు. పేరెంట్స్ భయపడక్కర్లేదు మ్యామ్. స్టూడెంట్కి అక్కడ దూరం పంపం, ఎలా చదువుతాడా అన్న టెన్షన్ ఏం లేకుండా ఉంటుంది మ్యామ్. ఇంకా స్టూడెంట్స్కి ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూస్, ఏ స్టార్టింగ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనకి ఐటీఎం హాస్పిటల్ కూడా ఉంది మ్యామ్. అక్కడ క్యూర్ అయిపోద్ది. మనకి ఎనీ టైమ్ మనకి బస్ ఫ్యాకల్టీ కూడా ఉంటుంది, ఫస్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మ్యామ్. స్టూడెంట్ ఇక్కడ నుంచి తురారి టు సితోలి వెళ్ళడానికి. ఓకే, నీ పేరేంటి? ప్రసాద్ మ్యామ్. సో చూస్తున్నారు కదా ప్రసాద్ ఎన్ని చెప్పాడు. హాస్పిటల్ ఉంది, పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు, మంచి ఫుడ్ ఉంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి. వచ్చే స్టూడెంట్స్ నాట్ ఓన్లీ కాకినాడ ఆర్ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చే వాళ్ళే కాకుండా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా సేమ్ ఎవరైనా కూడా ఇదే చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఎస్పెషల్లీ నిజంగా చెప్తున్నాము, మేము తిన్నాము ఫుడ్ వాజ్ వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రస్తుతం ఐటీఎం యూనివర్సిటీ థింకర్స్ ల్యాబ్లో ఉన్నాం. థింకర్స్ ల్యాబా కొత్తగా ఉంది కదా, అదేంటో నాకు కొంచెం తెలుసు, కంప్లీట్గా తెలుసుకుందాం. మనతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ స్టార్టప్స్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ అసలు వాట్ ఈస్ థింకర్స్ ల్యాబ్? థింకర్స్ ల్యాబ్ के बारे में कुछ बोलिए. This Tinker Lab is inaugurated in this 8th of March by the Ajay Chaudhary ji. Ajay Chaudhary ji is the co-founder of the SCL Technology, and also he is the chairman of India Mission Quantum Technology. Basically this lab is and make under the MOU with the Makers Bound Foundation. So the Makers Bound Foundation established this lab with the amount of 40 lakh rupees. So number of machine and equipments are available in this lab, which is basically useful for the prototyping purpose. If the student have any idea or thought in the mind, so a student can easily convert the idea or thought into the prototype here with the help of these machines. So in this Tinker Lab, we have the 6 numbers of 3D printers in different size, in different colors. We have the PCB milling machine also in this lab. We have laser cutters also in this lab. We have soldering station, electronics workbench, mechanical workbench, electrical workbench in this lab. So all the basic machines and equipments are available in this lab, which is useful to convert the idea into prototype. Oh, faculty will help this in... Yes, of course, faculty also help, but this lab is operated by the students. This lab is for student and also operated by the students. So we have one club, the name is the Tinkerer Club. The students of 18 number of student group which handle this lab. So there is no need to permission for the student to take the permission from the faculty and then come here in this lab and then work on the projects, etc. They directly come in the lab and work it. It's the initiation of the Makers Bound Foundation. So they first installed this Tinker Lab in the IIT Indore, and after that we have second in the Madhya Pradesh after the IIT Indore. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? విశాల్ యాదవ్. విశాల్ యాదవ్. మీ పేరు? త్రినాథ్. ఓకే, ఎక్కడి నుంచి? నేను పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఓ, మీరు? నేను వనపర్తి డిస్టిక్, కొత్తకోట మండల్. ఓకే ఓకే. బట్ ఇందాక మీరు ఏదో సౌత్లో చదువుకున్నాను, బట్ యు ఆర్ ఫ్రమ్ యూపీ అని చెప్పి చెప్తున్నారు. నేను యాక్చువల్లీ యూపీ నుంచి, నేను సౌత్లో పోయి నా ఎడ్యుకేషన్ అన్ని ఎక్కడ కంప్లీట్ సౌత్లో ఎక్కడ చేశారు ఎడ్యుకేషన్? వనపర్తి డిస్టిక్లో అక్కడనే చదివాను మొత్తం. బట్ యూపీ నుండి అయ్యుండి కూడా తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అబ్బాయి. నైస్. థ్యాంక్ యూ. యా. సో ఏంటి థింక్లర్ ల్యాబ్ అంటే ఏంటి? థింకర్ ల్యాబ్ మనం యాక్చువల్లీ ఇది ఒక అంటే అందరు స్టూడెంట్స్ కోసం పెట్టుకున్నాము. ఇక్కడ మేము మేనేజ్మెంట్ చేస్తున్నాం, దీన్ని స్టూడెంట్సే మేనేజ్మెంట్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రతి థింగ్స్ అన్నీ యూజ్ స్టూడెంట్స్ కోసమే. ఓకే. ఇంకా మేము దీన్ని యాక్చువల్లీ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలి, ఏమైనా అంటే ఇన్స్ట్రుమెంట్స్ కొత్తగా వాళ్ళని ఐడియా థింక్ చేసిన దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు వాళ్ళు. అట్లా ఓకే. వాళ్ళ థాట్స్ వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకొని ఇలా మెషిన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే ఓకే. బట్ ఇక్కడ చూస్తే డిఫరెంట్ మిషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఇక్కడ చూసినట్టు కూడా నాకు అనిపించట్లేదు. సో ఏంటి ఆ మిషన్స్ అని, ఎలా వర్క్ చేస్తాయి? అంటే 3D ప్రింటర్ మెషిన్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ
లేజర్ కటింగ్ మెషిన్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ మన హార్డ్వేర్ మెషిన్స్ ఉన్నాయి. ఇక్కడ మేము ఇంజనీరింగ్స్లో అన్ని యూజ్ చేసే అన్ని మెషిన్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలని ఇక్కడ అన్నీ నేర్పిస్తాం మనం వాళ్ళకి. మేము ఇక్కడ మేనేజ్మెంట్ చేసే దాన్ని బట్టి మనకి ఫస్ట్ మేము ట్రైనింగ్ తీసుకున్నాం, మిగతా పిల్లల్ని అందరినీ నేర్పించాలి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని. ఓకే, సో ఈ థింక్లెస్ ల్యాబ్ అనేది ఓన్లీ ఇండోర్లో మాత్రమే ఉంది అని చెప్పి విన్నాము. సో అసలు ఇక్కడ ఇది స్టార్ట్ చేయాలన్న థాట్ ఎవరిది? మా సార్ అరుణ్ సింగ్ కుష్రా సార్కి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి ల్యాబ్స్లో చేపించాలని. దానివల్ల కొంతమంది స్టూడెంట్స్, ఒక 18 మెంబర్స్ స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి వీళ్ళకి ఒక గ్రూప్ తయారు చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాక మాకు తర్వాత ల్యాబ్ ఇనాగ్రేషన్ చేశారు. మొన్న March 8th ఇనాగ్రేషన్ చేశారు ల్యాబ్. March 8th అంటే ఇంకా 1 month కూడా అవ్వట్లేదు. టింకరర్స్ ల్యాబ్ అంటే ఒక ప్రోటోటైపింగ్ ల్యాబ్. ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్ వచ్చి మొత్తం ఏజెంట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఓన్ ప్రాజెక్ట్స్ తయారు చేయొచ్చు. ఇది ఫ్రీ ల్యాబ్, నో ఫ్యాకల్టీ ఎవరు ఉండరు, ఒక ల్యాబ్ ఛాంపియన్ ఉంటారు, మిగతా 18 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటారు. మనం ఏమన్నా ప్రాజెక్ట్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఈ మూడుకి కావాల్సిన మిషన్స్ అన్నీ ఉన్నాయి. PCB మిల్లింగ్, 3D ప్రింటింగ్. మిషన్స్ అన్నీ కూడా పేర్లు వినడానికి డిఫరెంట్గా ఉంది అండ్ వర్కింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో అంటే చాలా ఖర్చు పెట్టారనేది కూడా అర్థమవుతుంది. బట్ అది ఎందుకు స్టూడెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు? అంటే స్టూడెంట్స్ నేర్చుకోవాలి, కొత్త ఇన్నోవేషన్స్ చేయాలి, అందువల్ల ఈ స్టూడెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. స్టూడెంట్స్కి కూడా తెలుస్తుంది ఎట్లా మెయింటైన్ చేయాలి ల్యాబ్ అనేది. ఫ్యూచర్లో ఏదైనా జాబ్స్కి వెళ్ళినా కానీ అక్కడ ఎలా మెయింటైన్ చేయాలని తెలుసుకోవడం కానీ ఇక్కడ స్టూడెంట్స్ని ఉంచారు ఓన్లీ. సో ఈ మిషన్స్ అన్ని ఎలా యూస్ చేయాలి, లేకపోతే వీటిని ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు, 3 days ట్రైనింగ్ సెక్షన్స్ తీశారు. మాకు ఆల్రెడీ అన్ని ఎట్లా చేయాలో కూడా అన్ని నేర్చుకున్నాం. దీనికి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ మనం ల్యాప్టాప్లో ఎక్కించుకొని దాన్ని మనం ఒక 5 to 10 days నేర్చుకుంటే ఆటోమేటిక్గా మిషన్ ఎట్లా వర్క్ చేయాలో తెలిసిపోతుంది. ఈజీ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. ఈజీగా అంటే ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ బేసికే. అంటే మేము ల్యాప్టాప్స్లో అందరికి అంటే మ్యాక్సిమం ల్యాప్టాప్స్ కావాల్సింది ఇక్కడ. ల్యాప్టాప్స్లో డిజైన్ చేస్తేనే అర్థమవుతుంది. మెయిన్ డిజైన్ చేయకపోతే ఇట్స్ నాట్ మెయిన్ యూస్ఫుల్. మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఒకసారి 18 ఉంటుందా? 18, 20. అమ్మో, ఇవి బుర్రలా లేకపోతే ఏమన్నా ఏ మిషన్లో నాకు అర్థం కావట్లేదు. బికాజ్ నిజంగా ఇంత చిన్న ఏజ్లో ఇంత మంచి థాట్స్ అసలు మా రోజుల్లో అవి లేనే లేవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. సో మనకి ప్రజెంట్ కృష్ణ గారు కలిశారు. కృష్ణ గారితో మాట్లాడదాం, ఎందుకంటే ఆయన మనకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. హాయ్ కృష్ణ గారు, ఎలా ఉన్నారు? అండ్ చూసారు కదా థింక్లెస్ ల్యాబ్. అసలు ప్రతిసారి మాకు కొత్త కొత్త ఇలాంటివి పరిచయం చేస్తున్నారు. అసలు నిజంగా వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ అసలు మైండ్ ఎలా పనిచేస్తున్నాయో మాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద పెద్ద థాట్స్ ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఫస్ట్ అసలు ఇది ఏంటి థింక్లెస్ ల్యాబ్ అంటే ఏంటి, దాని గురించి మాకు కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తే తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ రండి. యాక్చువల్లీ ఈ థింక్లెస్ ల్యాబ్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు మన మధ్యప్రదేశ్లో IIT స్టూడెంట్స్ మాత్రమే ఉంది. తర్వాత మన ప్రైవేట్ యూనివర్సిటీ అయిన ITM కాలేజీలో మాత్రం స్టార్ట్ చేశారు. ఈ యొక్క థింక్లెస్ ల్యాబ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ యొక్క థాట్స్ ఏమైనా ఐడియాలజీస్ కానీ ఎలక్ట్రికానిక్స్లో కానీ మన మెకానికల్లో కావచ్చు, సివిల్లో కావచ్చు, లేదా మన మొబైల్ సపోజ్ మన మొబైల్ ఉంది చిప్ తయారు చేస్తాం, అలాగే మదర్ బోర్డ్ CPU ఉంది, ఇవన్నీ కూడా కావాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ చేయగలుగుతారు. అండ్ ఇది ఎవరు మెయింటైన్ చేస్తారంటే స్టూడెంట్స్. యూ సీ దట్ స్టూడెంట్స్ అంతా కూడా మనకు మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి ప్రాక్టికల్గా అంటే ఎనీథింగ్ ప్రాక్టికల్గా వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సపోజ్ యూ సీ దట్ ఈసీ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే మన లేజర్ ట్రీట్మెంట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క థాట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి చేస్తుంది. దీనికి ఫండెడ్ మన యూనివర్సిటీ ఫండ్ చేస్తుంది. సూపర్ సార్. నార్మల్గా స్టూడెంట్స్ థాట్ని విని వదిలేసే వాళ్ళని చూసారు, లేకపోతే చాలా ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది, చాలా ఇన్వెస్ట్ చేశారు. బట్ స్టూడెంట్స్ మీద అంత నమ్మకం పెట్టుకోండి. హ్యాపీగా ఇప్పుడు IIT చెప్పగా మీకు IIT ఇండోర్లో ఉంది. తర్వాత ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అది స్టార్ట్ చేశారు. అది చాలా వెరీ నైస్. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ అనగానే ఎక్కడ చూసినా ITM అని వినిపిస్తుంది. రీజన్ తెలుసుకుందాం. మనతో పాటు ECE ప్రొఫెసర్ ఉన్నారు. సో సార్, వై పీపుల్ prefer to choose ITM University for ECE? Yes, this is very good question. The electronics communication engineering is the modern electronics. In today, ITM University the department is established in the 2011 onwards. Now the electronics communication has very good number of professors and they have very good large number of research background and good number of research facility.
If we talk about the VLSI design, we have the course from BTech in VLSI design, MTech VLSI design, and PhD in VLSI design. We have very good laboratories as well as the kits related to the VLSI which are available with us. ఓకే రైట్. వెంకీ గారు, నేను జస్ట్ ఈసీ ప్రొఫెసర్ గారితో మాట్లాడాను. ఎందుకు ఈసీ అనగానే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ అంటే ఐటీఎం యూనివర్సిటీ ఎక్కడ చూసినా అని నేను క్వశ్చన్ అడిగితే ఆయన ఇంగ్లీష్లో ఆన్సర్ చేశారు. మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళ కోసం మీరు మరొక్కసారి తెలుగులో బ్రీఫ్గా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. సో ఎస్ అండి, ఈసీ అనగానే ఎందుకు ఐటీఎం యూనివర్సిటీ గుర్తొస్తుందంటే, సో దీనికి ఉన్న స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి. సో దాంట్లో నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసీఈలో ఇక్కడ స్పెషలైజేషన్స్ జనరల్గా మనకి కంప్యూటర్ సైన్స్లో స్పెషలైజేషన్ ఉండడం చూసాం. బట్ ఐటీఎం యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఒకటి ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలానే సెమీకండక్టర్ టెక్నాలజీ VLSI. సో అంటే ఈ 2 స్పెషలైజేషన్ ఎందుకు పెట్టారు అంటే, మన రియల్ లైఫ్లో చూడండి, ఈరోజు మనం ఒక డే స్టార్ట్ అవుతుంది అంటే కంపల్సరీ ఎలక్ట్రానిక్స్తో స్టార్ట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ లేవగానే మొబైల్ చూడటం స్టార్ట్ చేస్తాం. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, ఎక్కడికైనా వెళ్ళండి. ఈవెన్ మనం ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళినా కానీ దేర్ వీఆర్ యూజింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు. ఈవెన్ మీరు హాస్పిటల్కి వెళ్ళినా, డయాగ్నోసిస్ సెంటర్స్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మన లైఫ్ వితౌట్ ఎలక్ట్రానిక్స్ ఒక డే అయిపోవట్లేదు. అంటే ఇండస్ట్రీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ యొక్క రిక్వైర్మెంట్ డ్రాస్టిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే, సో 90% ఆఫ్ స్టూడెంట్స్ని మనం 100 మెంబర్స్ని తీసుకుంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ మనకి సిఎస్సి వైపు ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఎవరిని చూసినా ఏఎంఎల్ తీసుకుంటున్నామని చెప్పేసి. బట్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అవ్వాలి అంటే దానికి కంపల్సరీ ప్రాసెసర్స్ చాలా స్పీడ్గా ఉండాలి. అవి డెవలప్ చేయాలంటే కంపల్సరీ VLSI టెక్నాలజీ చాలా రిక్వైర్మెంట్ ఉంది ఈ రోజుల్లో. అది నేర్చుకునే వాళ్ళు ఈ 90% సిఎస్సి వైపు వెళ్ళడం వల్ల ఈ 10% ఆఫ్ పీపుల్లో కొంతమంది డిఫరెంట్ స్ట్రీమ్స్లో సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓన్లీ అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 2 to 3 స్టూడెంట్స్ మాత్రమే ఈసీ చూసుకుంటున్నారు. దీనివల్ల ఏమైందంటే, సో ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్స్ కన్నా కానీ ఇన్సఫిషియన్సీ చాలా తక్కువ ఉంది. అంటే రిక్వైర్మెంట్స్ 100 మెంబర్స్ ఉంటే ఓన్లీ 2-3 పీపుల్ మాత్రమే VLSI కానీ లేదా సెమీకండక్టర్ టెక్నాలజీ కానీ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మనం రీసెంట్గా వింటున్నాం, తెలుగు రాష్ట్రాల్లో మనకు అమరావతిలో ఎన్విడియా కంపెనీ కొలాబరేషన్తో ఫస్ట్ AI యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ ఎన్విడియా కంపెనీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి ప్రాసెసర్స్ తయారు చేయడం. సో ఆ కంపెనీ ఫౌండర్ చైర్మన్ కూడా మనకి క్లియర్గా చెప్పారు, రానున్న రోజుల్లో 2030 తర్వాత ఈసీ ఇంజనీర్స్కి రిక్వైర్మెంట్ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంకీ గారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయా. నిజంగా అండి, మన తెలుగు పిల్లలకి ఇన్ని ఫెసిలిటీస్ వస్తున్నప్పుడు, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు గ్రాప్ చేసుకోవాలి. అది కూడా ఇంత తక్కువ ఫీజులో అంటే అదృష్టం అనే చెప్పొచ్చు. సో హరీ అప్, ఈ సంవత్సరం లిమిటెడ్ సీట్సే ఉన్నాయి అన్నమాట ఐటీఎం యూనివర్సిటీలో. మనం గతంతో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇంకా పెరిగింది, ఈ ఇయర్ ఇంకా లిమిటెడ్గా ఉండబోతుందని చెప్తున్నారు. సో ఈ ఆపర్చునిటీని మీ అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈసీ నుంచి మనతో పాటు మరొక ప్రొఫెసర్ ఉన్నారండి, డాక్టర్ సాధన విస్ట్రా. సో మేడం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఐఓటీ అనమాట. ఒకసారి మాట్లాడతాం. మ్యామ్, వాట్ ఈస్ ఐఓటీ? IoT stands for Internet of Things. That means we are connecting the physical things with the help of internet, and we are able to monitor and controlling the things by using the remote by using this IoT. So this is the IoT, and it's very useful nowadays for if we want to monitor real time conditions, real time patient health, real time agriculture data, or in any of the field. If we want automation and real time monitoring and controlling of the devices, that means IoT plays very important role. Yes, we have this project which is developed by the students, and this is the AI driven hand gesture control system. And here these basic components of the microcontroller board, which is Arduino Uno, and actuators are used, and along with this mechanical design, and this is run with the computer program, and that is basically Python programming is also used. So not only we work with the hardware, we work with the hardware and software interfacing both. So this is also very important beauty of our course IoT, and it is integrated with AI, and we go for the, when we have real time data, right, we can go for the real time analytics and integration of IoT decision making. Thanks. హాయ్, హాయ్, మీ పేరు? గణేష్. గణేష్. ఎక్కడి నుంచి గణేష్? ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి. రాజమండ్రి నుంచి. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరంతా? క్రికెట్ గ్రౌండ్ ఇది, క్రికెట్ ఆడుతూ ఉంటాం. ఓకే.
సో ఇక్కడ టోర్నమెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఇయర్లీ 2 times టోర్నమెంట్, ఒకటి కాలేజ్ వాళ్ళు పెడతారు, ఒకటి మనం పెడతాము. ఇంకొకటి సిటీలో క్యాంపస్ ఒకటి ఉంటుంది, అక్కడ టోర్నమెంట్ జరుగుతూ ఉంటాయి. అది కూడా ఇయర్స్ 2 times జరుగుతూ ఉంటాయి. మన ప్లేయర్స్ అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అండ్ మనమే చూసుకుంటాం టోర్నమెంట్ అంతా బాగానే ఉంటుంది. ప్రాక్టీస్ అంటే ఏ టైంలో చేస్తారు? ఈవినింగ్స్, మళ్ళీ నెట్స్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది అక్కడ. మళ్ళీ ఇది ఐసీసీ అప్రూవల్ చేసిన గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ కూడా బాగుంటుంది, పిచ్ అంతా బాగానే ఆడతారు ప్లేయర్స్ కూడా. అవుట్డోర్ వాలీబాల్, ఇంకా బాస్కెట్బాల్, మళ్ళీ ఫుట్బాల్, క్రికెట్ ఉంటుంది. ఇండోర్ షటిల్, బ్యాడ్మింటన్ అవి ఉంటాయి. నువ్వు దేంట్లో క్రికెట్ ఆడతాను. క్రికెట్ ఆడతాను. ఎప్పటిదాకా ఏదైనా ఒక టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసావు? చేసాను. హాయ్ మ్యామ్. మీ పేరు? ఉమామహేశ్వర్. ఎక్కడి నుంచి మీరు? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి. ఎన్ని డేస్ అయింది ఇక్కడ జాయిన్ అయ్యి? నేను జాయిన్ అయ్యి 1 year అవుతుంది మ్యామ్. సెకండ్ ఇయర్ లాటర్ ఎంట్రీ. ఓకే. ఐటీఎం యూనివర్సిటీలో స్టడీస్కి ఎంత ప్రియారిటీ ఇస్తారో ఇక్కడ గ్రౌండ్స్ చూస్తే నాకు గేమ్స్కి స్పోర్ట్స్కి కూడా అంతే ప్రియారిటీ ఇస్తారో అనిపిస్తుంది. మీరేమంటారు? ఎస్ మ్యామ్, ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది మ్యామ్ స్టడీస్కి, యాక్చువల్గా స్పోర్ట్స్ కూడా. కంపేర్ టు స్టడీస్ కంటే మేము స్పోర్ట్స్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. నీకే గేమ్ బాగా? నేను కబడ్డీ ఆడుతుంటాను మ్యామ్. నేను ఇక్కడ కాలేజ్ కింద బెస్ట్ జోన్ అంటే బెస్ట్ జోన్ కూడా సెలెక్ట్ అయ్యాను మ్యామ్. నేను కాలేజ్ టీంలో. ఓకే. హాయ్, మీ పేరు? శ్యామ్. శ్యామ్, బౌలింగ్ సూపర్గా చేస్తున్నారు. క్రికెట్ అంటే ఇంట్రెస్ట్? అవును. ఇంకా షటిల్. షటిల్ ఏదైనా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తారా? అంటే అన్నోళ్ళు కండక్ట్ చేస్తుంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అన్న టీం. ఎప్పుడు వీక్లీ ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తా? అంటే వీక్లీ 2 times హాలిడేస్, అంటే సాటర్డే సండే వీక్లీ హాలిడే. మళ్ళీ ఇంకా సాయంత్రం 4 తర్వాతకి ఇంకా మనం ఆడుకోవచ్చు. ఇంకా జిమ్ ఉంటుంది. సాటర్డే సండే అంటే 2 రోజులు మీకు ఏ టైం కావాలన్నా ఆడుకుంటారు. మామూలు వీక్ డేస్ లో మాత్రం ఈవినింగ్ ఆడతారు. సో ఎలా ఉంటుంది సపోర్ట్ ఐటీఎం యూనివర్సిటీ నుంచి? అంటే స్పోర్ట్స్కి అయితే బాగా సపోర్ట్ ఉంటుంది మ్యామ్. స్టడీకి కానీ మంచిగా ఉంటుంది. ఇంకా మనం చదువుకునేంత చదువుకోవచ్చు. లైబ్రరీ ఉంది, అన్ని సార్ కానీ ఫ్యాకల్టీ అంతా మంచిగా ఉంది. సపోర్ట్ చేస్తారు. స్పోర్ట్స్కి మంచిగా మొత్తం స్పోర్ట్స్ కోచ్లు ఉంటారు, అందరూ ఉంటారు. అన్నీ ఇంకా సపోర్ట్ మంచిగా అంత ఉంటుంది. తెలుగు 1